హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్. ఇక్కడ గాజులు చూపిస్తున్నాను కదండి. ఇంకా ఈ గాజులు చూపిస్తే అందరికి అర్థమైపోతూ ఉంటుంది కదా. ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా ప్రతి ఒక్కరైతే నవరాత్రులు చేసేవాళ్ళు, అలాగే చెయ్యని వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. ఇంకా మేమైతే ఇక్కడ నవరాత్రులు అనేది అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేనైతే కలుషము ఇలాంటివి అయితే ఏమీ పెట్టుకోనండి. సింపుల్గా ఇలా అమ్మవారిని ఆరాధన అయితే చేసుకుంటానమాట. ఈ పూజ చేస్తున్నాం కదా అని మా పిల్లలు కూడా గాజులు కావాలని అడిగారనమాట. ఇంకా వాళ్ళు అడగడం మనం ఇప్పియకపోవడం అనేది ఉండదు కదండి. అందుకే ఇలా నవరత్న గాజులండి 9 డేస్కి సంబంధించిన కలర్స్ ఉంటాయి కదా అమ్మవారివి, అలా అయితే వేసేసుకున్నారనమాట. అందరికైతే దేవీ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అమ్మవారి పూజను అయితే చేసుకుంటున్నాను అనమాట. పొద్దున సాయంత్రం అయితే చేసి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నాను అనమాట. ఇంకా ఇదైతే మొదటి రోజు అనమాట. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉంటుంది కదండి. అలా ఆ దేవిని మన లలితాదేవి అమ్మవారి రూపంలో చూసుకుంటూ అయితే కొలుచుకుంటున్నాను అనమాట. ఈసారి అయితే మా ఫ్యామిలీ మొత్తం అందరు కూడా నవరాత్రులు అనేది చేయడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూపించేస్తానమాట. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయాక నైవేద్యం పెట్టి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు అయితే ఇచ్చేసి ఇప్పుడు కొబ్బరికాయనైతే కొట్టేశాను. తర్వాత ఈరోజు నైవేద్యంగా అయితే పరమాన్నాన్ని అయితే పెట్టానమాట. స్టార్టింగ్ డే కాబట్టి తీపి పదార్థంతో స్టార్ట్ చేయాలని నేను అమ్మవారికి పరమాన్నాన్ని అయితే నివేదించానమాట. ఇలా అమ్మవారికి హారతి ఇచ్చాను. తర్వాత మంగళహారతి 5 ఒత్తులు వేసి అయితే నాకు తోచిన విధంగా పాట పాడుకుంటూ అయితే అమ్మవారికి హారతినిచ్చాను. నాకైతే చూడటానికైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో మొత్తానికైతే ఈరోజు పూజ అనేది ఇంట్లో ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే ఏ అవతారంలో ఉంటుంది, ఎలా చేశాను అనేది, ఏ నైవేద్యం పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేశాను. ఈలోగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ ఆల్.